చిన్నపిల్లలు డైపర్లు కూడా ఎన్నిసార్లు లీక్ అవ్వవు కదరా. మీ పేపర్లు ఎందుకు ఎన్నిసార్లు లీక్ అవుతాయి నాకు అర్థం కాదు. మీకు పాయింట్ అర్థమయ్యే ఉంటుంది నేను మాట్లాడేది ఎస్ఎస్సీ పేపర్స్ గురించి. ఎవ్రీ 1-2 years వీళ్ళది ఏదో ఇష్యూ వస్తూనే ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మోర్ క్రౌడ్. వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో కోట్లలో రాస్తారు ఈ ఎగ్జామ్స్. అండ్ దాంతో పాటు ఈ ఎగ్జామ్స్ హ్యాండిల్ చేసేది గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఆ సెంటర్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇయర్ ఏమైందంటే పేపర్ లీక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. టెలిగ్రామ్ గ్రూప్స్ లో, వాట్సాప్ ఛానల్స్ లో పేపర్స్ వచ్చాయని. అయితే అఫీషియల్స్ చెప్తుంది ఏంటంటే ఇయర్ పేపర్ ఏం లీక్ అవ్వలేదు, కానీ ఎక్కువగా సిస్టమ్స్ హ్యాకింగ్ అని చెప్తున్నారు. అంటే సిస్టమ్ ప్రతిసారి ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, రీషెడ్యూల్ అవ్వడం, లేకపోతే ల్యాగ్ అవ్వడం, ఇలాంటివి జరిగాయి అనమాట. దాంతో పాటు ఓవర్ క్రౌడింగ్, అంటే ఎగ్జామ్ హాల్లో దాని కెపాసిటీ మించి లోపలికి పంపించడం, వాళ్ళతో మొబైల్స్ తీసి ఫొటోస్ తీసుకుని రాసుకోవడం, అండ్ దాంతో పాటు బయట నుంచి ఎవరో ఫోన్స్ ద్వారా ఆన్సర్ చెప్పడం, ఇలా మల్టిపుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకు వచ్చాయి. దీంతో చాలా మంది ప్యానిక్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో అర్థం కాక ఉదయాలమాలా ఉన్నారు. అదే టైంలో గవర్నమెంట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ అలా అనౌన్స్ చేయగానే స్టూడెంట్స్ ఆవేశం తట్టుకోలేక ఎగ్జామ్ సెంటర్స్ లో ప్రాపర్టీని ధ్వంసం చేశారు. ఈ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కి వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మారితే తప్ప దీన్ని మనం కంట్రోల్ చేయలేము.